ఒక గొర్రెపిల్లని 30 వెండి నాణాలకి కొంటారు. ఒక గొర్రెపిల్లకి చెల్లించే వెల చెల్లించారు. యూదా ఇస్కరియోతు ఏదో డబ్బుకి కక్కుర్తిపడి యేసుప్రభుని అమ్మలే. ఒక గొర్రెకున్న డబ్బులు ఆయన దగ్గర లేవా? నో, దట్ ఈస్ నాట్ ద సబ్జెక్ట్. ద సబ్జెక్ట్ ఇస్ ఈయన తీసుకెళ్ళి ఇరికిస్తే వాళ్ళందరూ కట్టేసినప్పుడు, వాళ్ళందరూ ఇది చేసినప్పుడు అప్పుడు వస్తాడు చూడు బయటికి, అప్పుడు చూపిస్తాడు చూడు, అప్పుడు దింపుతాడు చూడు దోతల్ని. అందుకని తెలియజేయబడుతుంది. దాని తర్వాత యూదా ఇస్కరియోతుకి అర్థం కాలేదంట. ఫ్యూజ్లు ఎగిరిపోయి ఏంట్రా పోరాడేస్తాడు అనుకుంటే ఇట్లా సమర్పించేసుకున్నాడు అని. అందుకనే మరలా వెళ్తాడు, ఆ డబ్బులు తీసుకుని వెళ్తాడు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, నీ డబ్బులు నువ్వు పెట్టుకో, నా ఏసే నాకు ఇవ్వంటాడు. నేను ఒక ప్లాన్ వేసుకున్నా, నా ప్లాన్ ఫెయిల్యూర్ అయింది, నేను నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా, ఏసే నాకు కావాలి. ఆయన చావాలని యూదా ఇస్కరియోతు ఆశపడలే, ఆయన అనుకున్నట్టు చేయాలని ఆశపడ్డాడు. లెట్స్ బి ఆనెస్ట్. సో హియర్స్ ద ట్రూత్. ఈరోజు నువ్వు అనుకున్నట్టు దేవుడు చేయాలని ఆశపడుతున్నావా? దేవుని చిత్త తగినట్టుగా నువ్వు బ్రతకాలని ఆశపడుతున్నావా?